తాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. చైనాలోని టియాన్జిన్లో షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్, షాంఘై సహకార సమాఖ్య సమావేశాలు జరుగుతున్నాయి. దీనిలో ప్రధాన ఆకర్షణగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిలిచారు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్లో భారతదేశం ఇదివరకు నుంచి కూడా సభ్య దేశము. ఇందులో రష్యా ఉంది, అదేవిధంగా చైనా కూడా ఉంది. చైనా అసలు దీన్ని ప్రారంభించింది. భారతదేశము లేనటువంటి షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ దాదాపుగా 0 అన్నటువంటి అభిప్రాయం ఉంది. అందుకే భారతదేశం ఈసారి పాల్గొంది. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఈసారి పాల్గొనడము, చైనా, భారత్, రష్యాలు ఒక వేదిక మీద వచ్చి సమావేశం కావడము, ఇవన్నీ కూడాను ఇదివరకులాగా గుత్తపెత్తందారీ చేయటము, లాఠీ చూపించి భయపెట్టడము వంటి మోతుబరి రైతు లాంటి చర్యలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇంకా అమెరికా చేయలేదన్నటువంటి సిగ్నల్ని అమెరికాకి పంపించింది. ఆంక్షల పేరిట, టారిఫ్ల పేరిట, బెదిరింపుల పేరిట భయపెట్టడము ఇక అమెరికాకు చెల్లదు అన్నటువంటి సందేశాన్ని మోదీ చాలా స్పష్టంగా పంపించారు. రెండవది, చైనాకి కూడా అలాగని చైనా ముందు ఏదో పాదాల ముందు మోకరిల్లినటువంటి పరిస్థితి లేదు. చైనాతో మాట్లాడుతున్నప్పుడు కూడా పరస్పర సార్వభౌమత్వాన్ని గౌరవించుకుని షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ముందుకు సాగాలి అని ఆయన చెప్పారు. పరస్పర విశ్వాసము, నమ్మకం ఆధారంగా సంబంధాలు దృఢపడాలి అన్నటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ భారతదేశానికి చెందినటువంటి పాక్ ఆక్రమిత గిల్గిట్ బల్టిస్తాన్ నుంచి వెళ్తుంది. ఇది భారత సార్వభౌమత్వానికి సవాలు. కాబట్టి మోదీ ఆ విషయాన్ని స్పష్టంగా ప్రస్తావించారు. అంతేకాకుండా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ని దెబ్బతీసేలా చబహార్ పోర్ట్ని ఇరాన్లో డెవలప్ చేస్తున్నారు. అదేవిధంగా ఇండియా మిడిల్ ఈస్ట్ హైవే ఒకటి నిర్మాణం చేసేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. చైనా నిర్మిస్తున్నటువంటి రోడ్లకు ప్రత్యామ్నాయంగా భారత సరుకులు చైనా రోడ్లను ఉపయోగించకుండా వేరే మార్గంలో యూరోప్ దాకా వెళ్ళేందుకు. కాబట్టి అమెరికాకి ఒక వార్నింగ్ వెళ్ళింది, చైనాకి ఒక హెచ్చరిక కూడా వెళ్ళింది. అయితే ఈ మొత్తము షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ మీటింగ్లో ఆటలో అరటిపండులా పాపం ఎటు కాకుండా పోయిన దేశం ఒకటి ఉంది, అదే పాకిస్తాన్. పాకిస్తాన్ పాపం ఈ సమావేశంలో తన పాత్ర ఏమిటి, తన భూమిక ఏమిటి, ఏ అంశాలను లేవనెత్తాలి, ఏ అంశాలు చర్చించాలి, దీనికి సంబంధించి ఏ రకమైన తయారీతో రాలేదు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెబాజ్ షరీఫ్ ఈ సమావేశానికి వచ్చారు. ఎందుకంటే 10 దేశాల దేశాధినేతలు, 15 అంతర్జాతీయ సంస్థల యొక్క అధిపతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. మోదీ మ్యాన్మార్తో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు, నేపాల్తో వ్యక్తిగతంగా సమావేశమయ్యారు, చైనాతో, రష్యాతో, అన్ని దేశాలతో సమావేశమయ్యారు. మోదీ గారు అస్సలు పట్టించుకోనటువంటి దేశం ఇండోనేషియాతో కూడా సమావేశమయ్యారు. అస్సలు పట్టించుకోని దేశం పాకిస్తాన్. కేవలం మోదీ మాత్రమే కాదు, చైనా దేశాధినేత అయినటువంటి షీ జిన్పింగ్ కూడా పాకిస్తాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే పాకిస్తాన్ ఇటీవలి కాలంలో అమెరికా చంకనెక్కింది, చైనాను పక్కన పెట్టి అమెరికా చంకనెక్కింది. అదేవిధంగా సిపెక్, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ ముందుకు వెళ్లకుండా, వెనక్కి రాకుండా పూర్తిగా ప్రతిష్టంభన ఏర్పడింది. చైనా పౌరులు పాకిస్తాన్లో ఉద్యోగం చేస్తున్న వాళ్ళ చైనా పౌరుల భద్రత లేకుండా పోయింది. ఈ విషయంలో పాకిస్తాన్ పట్ల చైనాలో తీవ్ర అసంతృప్తి ఉంది. కాబట్టి చైనా దేశాధినేత పాకిస్తాన్ దేశ ప్రధానమంత్రి అయినటువంటి షెబాజ్ షరీఫ్ని పట్టించుకోలేదు, పుతిన్ కూడా పట్టించుకోలేదు. రష్యా అధినేత అయినటువంటి పుతిన్ కూడా షెబాజ్ షరీఫ్ అయితే ఏకంగా ఒక అడుగు ముందుకేసి చెయ్యి ముందుకు చాసినా కూడాను పట్టించుకోకుండా షీ జిన్పింగ్తో మాట్లాడుతూ ముందుకెళ్ళిపోయారు. పాకిస్తాన్ యొక్క ఘోర పరాభవం ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో జరిగింది. దాదాపుగా ఒక్క దేశం కూడా పాకిస్తాన్తో వ్యక్తిగతంగా కలిసి సంభాషణలు నిర్వహిద్దాము, లేకపోతే చర్చలు జరుపుదాము అన్నటువంటి ప్రయత్నం చేయలేదు. చైనా కానీ
రష్యా కానీ భారత్ కానీ పూర్తిగా దాన్ని పక్కన పెట్టేశాయి. కాబట్టి ఎందుకున్నారు గేట్మెన్ లాగా అక్కడ నిలబడటం తప్ప పాకిస్తాన్ చేసింది సాధించింది ఏమీ లేదు. నిజానికి భారత దేశము సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలిచింది. పత్రికలు కానీ మీడియా కానీ చైనీస్ మీడియా కావచ్చును, అంతర్జాతీయ మీడియా కావచ్చును, భారత మీడియా కావచ్చును, ఈవెన్ పాకిస్తాన్ మీడియా కూడా మోదీ గురించే రాశాయి, మోదీ గురించే చర్చించాయి. పాకిస్తాన్ ప్రధానమంత్రి తగుదునమ్మా అని షేక్ హ్యాండ్ ఇవ్వడానికి వెళ్ళి భంగపడ్డటువంటి ఆ వీడియోని తీసుకుని పాకిస్తాన్లో ఆయన మీద చాలా జోకులు మీములు ఇవన్నీ పుట్టుకొస్తున్నాయి. మొత్తం మీద ఇంత ఒక రకంగా అంతర్జాతీయ ప్రపంచ వ్యవస్థను అతలాకుతలం చేయగలిగే సామర్థ్యం ఉన్నటువంటి ఈ సదస్సుకి, షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సదస్సులో పాకిస్తాన్ కేవలం ఆటలో అరటిపండులా మిగిలిపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాల్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.